నారాయణ నారాయణ. ప్రణామాలు యమధర్మరాజా. నేను ధరిత్రిలోకం నుండి వస్తున్నాను. అక్కడ ఆ కన్య సంతోషి పరిస్థితి చూడలేకపోయాను. ఇప్పుడిక మీరే ఏదో ఒకటి చేస్తారని నేను ఆశిస్తున్నాను యమధర్మరాజా. ఏమైనా చేయండి, శీఘ్రమే ఏమైనా చేయండి. ఇంకా ఆలస్యం చేస్తే సంతోషి జీవితానికి ముప్పు వాటిల్లవచ్చు. దేవర్షి, ఈ విశ్వంలో సమస్త ప్రాణుల ప్రాణాలు హరించి కూడా మేము ఎవరి కళంకాన్ని మూటకట్టుకోలేదు. మాకెందుకో మొదటిసారిగా మా నుదుటన కళంకం వచ్చేట్టుగా గోచరిస్తుంది మహర్షి. నేను మీ నుండి ఈ జవాబు వినడానికి ఇక్కడికి రాలేదు యమధర్మరాజా. మీకు కూడా తెలుసు కదా, ఒకవేళ సంతోషి ఆత్మ 2 రోజుల్లో తన శరీరంలోకి ప్రవేశించకపోతే అది శాశ్వతంగా ఆ అవకాశాన్ని కోల్పోతుంది యమధర్మరాజా. ఏదో ఒకటి చేయండి. బ్రహ్మదేవా, ఇప్పుడొక్క క్షణం వృధా చేయడం కూడా హానికారకం కావచ్చు. ఆ మహిళ తన కుతంత్రంతో సంతోషి శరీరానికి ఎంతో హాని కలిగిస్తోంది. అవకాశం దక్కగానే ఆ మహిళ ఆమెను అంతమొందించేందుకు ప్రయత్నం చేయవచ్చు. ఇంకా మనం ఆలస్యం చేస్తే నిజంగానే సంతోషి శరీరానికి అమితంగా బాధ కలగచ్చు. అందుకే దయచేసి ఏమైనా చేయండి బ్రహ్మదేవా. దేవి సంతోషి, మేము సమస్త ప్రయత్నాలు చేశాము. ఇప్పుడిక కేవలం కీటకరాజు ఒక్కరే ఏమైనా చెయ్యాలి. ఆ మంత్రాన్ని జపించి వారు ఆ భాగాన్ని చేజిక్కించుకునేంత వరకు మనం మౌనంగా వేచి చూడాల్సిందే. బాబు ధైర్య, రాత్రంతా నువ్వు నిద్రపోలేదా? దిగులు పడకు బాబు, అంతా మంచి జరుగుతుంది. ఎందుకో తెలియదు కానీ నాన్న, నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు సంతోషి ఎలా ఉందో ఏంటో, అంటే కోలుకుంటుందో లేదో. నేను వెళ్ళి తనని చూసొస్తానా? బాబు, సంతోషి మాత మీద నమ్మకం ఉంచు. చూడు, నీ భార్య అంత పెద్ద దుర్ఘటనకు గురైంది. దిగులు పడకు, అంతా మంచి జరుగుతుంది. మీరు చెప్పేది నిజమై ఉంటుంది నాన్న, కానీ నేను సంతోషం చూసేంత వరకు ప్రశాంతంగా ఉండలేను. సంతోషి మాత, నీ భక్తురాలను రక్షించమ్మా. మధు, మధు, మధు. అది నన్ను చంపేస్తుంది. ఎవరైనా నన్ను కాపాడండి. మధు, భయపడకు, మేమంతా ఉన్నాం కదా. చూడు, ఎక్కడుందా సంతోషి? అది ఇక్కడే ఉంది ప్రతాప్. అయ్యో, ఎవరు లేరు ఇక్కడ. సరే, ఈ విషయం చెప్పి నువ్వు స్పృహలో కోల్పోయావు. చెప్పు. ప్రతాప్, నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. అప్పుడు తను మధు, నీకు ఖచ్చితంగా ఏదో పేడకలు వచ్చి ఉంటుంది. అయినా సంతోషి ఇక్కడికి ఎలా వస్తుంది? లేదు, నాకెవరి మీద నమ్మకం లేదు. పుష్ప, ఏంటి మ్యామ్? నువ్వు వెళ్ళి చూడు. చూడు, నీతో పాటు నౌకర్లందరినీ తీసుకెళ్ళు. ఇంట్లో అంగుళం కూడా వదలకుండా చూడండి. సంతోషి ఇక్కడే ఉంది.
నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? చెప్పాను కదా వెళ్ళు, వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు. అలాగే మ్యామ్. నేను నీ వెంట వస్తాను పద. అరే మీరంతా నన్ను అలా చూస్తున్నారేంటి? నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? పిచ్చెక్కిందా నాకు? ఆ? లేదు మధు, అలాంటిదేం లేదు. కానీ నువ్వు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే నాకు కొంచెం చిత్రంగా ఉంది. మావయ్య, నేనేం చిత్రంగా ప్రవర్తించడం లేదు. అలా ప్రవర్తిస్తుంది మీరందరూ. నాకెందుకు అనిపిస్తోంది మీరు పిచ్చి సంతోషికి సహకరిస్తున్నారు అని. వదినా, ఏంటి మీరు అనేది? అరే నాన్న, నేను అసలు చాలా దిగులు పడుతున్నా సంతోషి గురించి. దీనికి తోడు మీరే చూస్తున్నారు కదా, సంతోషి విషయంలో అమ్మ నాన్న ఎంత టెన్షన్ పడుతున్నారు. ఇక్కడేమో మీరు సంతోషి అంటున్నారు. హాస్పిటల్ నుండి తను ఎలా పారిపోతుంది? ఎందుకు పారిపోలేదు? దానికి అవకాశం దొరికితే అదేమన్నా చేయగలదు, ఏదైనా చేస్తుంది అది. ఓకే సరే, ఒక్క నిమిషం. హలో డాక్టర్, నేను ధైర్యాన్ని మాట్లాడుతున్నాను. అన్నట్టు డాక్టర్, నాకు విషయం చెప్పండి. సంతోష్ ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది కదా? ఎస్, షీజ్ ఇన్ హాస్పిటల్. చూడండి ధైర్య గారు, నేను ఈ విషయం మధు గారికి చెప్పాను. మా హాస్పిటల్ నుండి పేషెంట్ ఎవరైనా పారిపోవడం అంత ఈజీ కాదని. సో రిలాక్స్గా ఉండండి మీరు. ఎస్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చూసావా, విన్నావుగా డాక్టర్ గారు కూడా ఏం చెప్పారు? ఇప్పటికైనా నమ్ముతావా? ఇదంతా కేవలం నీ భ్రమే మధు. మన ఇంట్లో ప్రతి అంగుళం వెతికాను, సంతోషి ఎక్కడా లేదు. ఎప్పటికైనా మీకు నమ్మకం కలుగుంటుంది. లేదు లేదా, నా కళ్ళు నన్ను మోసం చేయలేవా? అది సంతోషిని. ప్రతాప్, అది సంతోషినే. నేను చెప్తున్నాను కదా. మధు, మీరు నేను చెప్పేది నమ్మరేంటి? ఒకవేళ ఉదయం చెప్తుంది నిజమా? లేదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పుష్ప, పుష్ప, ఏంటిది ఈ సగం రొట్టె? సారీ సార్. ప్లేట్లో ఎవరైనా ఇలా పెడతారా? సార్, మధు మ్యామ్ భూతం అని అరిచారు కదా, ఆ హడావిడిలో అలా జరిగిందేమో సార్. నేను మీకోసం మరో ప్లేట్ తీసుకొస్తాను. ఈ సంతోషితో వచ్చిన గొడవ వల్ల అన్ని తప్పులు జరుగుతున్నాయి. ఇది సంతోషిదే అంటే దీని అర్థం ఉదయం చెప్తుంది నిజం. సంతోషి, సంతోషి, అరే మీరా, నేను మీ ఇంటికి ఫోన్ చేస్తున్నాను. అలాగా? అవును సార్. కానీ నంబర్ అయితే తప్పు కదా? హలో, లక్నో నార్త్ పోలీస్ స్టేషన్. ఎవరు కావాలండి మీకు?